ఇండియాలో జరిగే ఐపీఎల్ అనే లీగ్లో అన్ని దేశాల వాళ్ళు ఆడతారు, కానీ పాకిస్తాన్ క్రికెటర్స్ మాత్రం ఆడరు. ఎందుకు? ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇది 2008లో మొదలైంది. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఎన్నో లీగ్స్ జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాష్ లీగ్, పాకిస్తాన్లో పాకిస్తాన్ సూపర్ లీగ్, వెస్టిండీస్లో కెరీబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్. కానీ వీటన్నిటిలో రిచెస్ట్ లీగ్ అంటే ఐపీఎలే. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ ఆడతారు అండ్ ఇది వరల్డ్లోనే రిచెస్ట్ బోర్డ్ అయిన బీసీసీఐ కండక్ట్ చేస్తుంది. ఐపీఎల్లో విన్ అయిన టీంకి 20 crores అండ్ రన్నరప్స్కి 12 నుండి 13 crores వరకు వస్తాయి. కానీ పిఎస్ఎల్ వంటి లీగ్స్లో విన్నర్ టీంకి కేవలం 3 crores ప్రైజ్ మనీ మాత్రమే వస్తుంది. ఇంకా పిఎస్ఎల్లో ప్లేయర్స్ యొక్క హైయెస్ట్ శాలరీయే 1.7 crores కన్నా ఎక్కువ ఉండదు. కానీ మన ఐపీఎల్లో రీసెంట్గా చూసుకుంటే స్టార్కి 24.75 crores ఇచ్చి కొన్నారు. ఇలా ఐపీఎల్లో ఎక్కువ శాలరీస్ వస్తాయి అని, ఇంకా ఐపీఎల్ ఆడితే ఎక్కువ మందికి తమ గురించి తెలుస్తుంది అని వరల్డ్లో చాలా కంట్రీస్లో ఉన్న క్రికెటర్స్ ఐపీఎల్లో ఆడటానికి ఇష్టపడతారు. 2008లో ఈ లీగ్ మొదలైనప్పుడు మొదటి సంవత్సరంలో పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా ఐపీఎల్లో పాల్గొన్నారు. షాహిద్ అఫ్రిది, మిస్బా ఉల్ హక్, కమ్రాన్ అక్మల్, యూనస్ ఖాన్, షోయబ్ అఖ్తర్, ఉమర్ గిల్, సోహెల్ తన్వీర్ వంటి పాకిస్తాన్ ప్లేయర్స్ అందరూ 2008లో టీమ్స్ తరపున ఐపీఎల్ ఆడారు. కానీ 2008లో నవంబర్ 11 రోజు ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇది ఇండియా మొత్తంని శోక సముద్రంలో ముంచేసింది. నవంబర్ 11 అనే డేట్ ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. ఈ బ్లాస్ట్లో 166 మెంబర్స్ చనిపోయారు. ఇందులో పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత నుండి జరిగే ఐపీఎల్ మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్స్ని ఆడనివ్వద్దు అని నిర్ణయించుకున్న బీసీసీఐ అప్పటి నుండి పాకిస్తాన్ బోర్డుతో ఉన్న క్రికెట్ కనెక్షన్స్ని తెంచుకుంది. 2009 నుండి జరిగిన ఐపీఎల్ మ్యాచెస్లో ఇంకా ఏ పాకిస్తాన్ ప్లేయరు పాల్గొనలేదు. ఈ వీడియోలో ఏదైనా కొత్త తెలుసుకున్నట్టు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో మాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, comment, and subscribe for more content.